హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం పెరుగుతో వడలు చేసుకున్నామండి. ఆ వడలను కూడా అంటారు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. మినప్పప్పు 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు నానబెడుతున్నాను. పెరుగు, సాల్ట్, ఇంగువ, మిరియాల పొడి, మెంతి పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, కొబ్బరి తురుము, టమాటా, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, 1 ఆనియన్, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అండి. ముందుగా మనం మినపప్పు నానబెట్టుకున్నాం కదండి. ఈ మినపప్పుని కడిగేసి ఒక 3-4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఒక 3-4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఇది త్వరగా నానేందుకు మనం హాట్ వాటర్ పోసి కాస్త త్వరగా, అంటే 3 అవర్స్లో రానవి 2 అవర్స్లో నానుతాయండి. అదేవిధంగా మా నానమ్మ టిప్ కూడా ఒకటి ఫాలో అవుదామండి. ఇలా ఇనుప అట్లకాడ ఏదైనా ఈ పప్పులో వేసి పెడితే త్వరగా నానుతుందంటండి. ఇది మా నానమ్మ చెప్పిన టిప్పు. అంటే 3 అవర్స్ మినపప్పు నానితే 1.5 అవర్లో నానిపోద్ది. నానబెట్టేసుకున్నామండి. 3-4 అవర్స్ తర్వాత రుబ్బుకున్నాం. నేనైతే రోట్లో వేసి రుబ్బుకుంటానండి. మీరు ఒకవేళ మిక్సీలో రుబ్బే పని అయితే రుబ్బేటప్పుడు వాటర్ తక్కువ వేసుకుంటూ ఒక ఐస్ క్యూబ్ కానీ లేదా చల్లని వాటర్ కానీ పోసుకొని రుబ్బుకోండి. అలా రుబ్బటం వలన మిక్సీలో వేస్తే హీట్ ఎక్కదు కదండి. హీట్ ఎక్కి రసాయనిక క్రియ జరిగి ఒక్కొక్కసారి మనకి మినపప్పు అనేది చేరు కూడా వస్తుందండి. ఇంకా పోషక విలువలు కూడా తగ్గిపోతాయండి. మిక్సీలో వేసుకుంటే మాత్రం మీరు కంపల్సరీ ఒక ఐస్ క్యూబ్ వేసుకొని రుబ్బుకోండి. తర్వాత అందులో కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో రుబ్బాను కాబట్టి వంట సోడా వేసుకోను. 2-4 అవర్స్ అయిపోయిందండి. ఈలోపు మనం పెరుగుకు కావాల్సిన పోపు పెట్టుకుందాం. ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు వేద్దాం. ఒక 2 స్పూన్స్ వరకు ఉన్నాయండి. కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసుకున్నాం కదండి. పచ్చిగా రోట్లు వేసి కలుపుతున్నానండి నేను. 2 చిటికలు ఇంగువ, ఇది ఆప్షన్ అండి. 2 చిటికలు మెంతి పొడి, 2 చిటికలు మిరియాల పొడి. ఈ పోపుని చల్లారిద్దామండి. చల్లారినాక మనం పెరుగు వేసుకున్నాం. వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేస్తే పెరుగు విరిగిపోతుంది. ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి. పెరుగు తోడు పెట్టుకున్నాం కదండి. ఒక 4 కప్పులు పెరుగు వేసుకుందాం. అంటే 1 కప్పు నేను మినపప్పు నానబోసానండి. ఒక 4 కప్పుల వరకు పెరుగు తీసుకుందాం. ఇలా కుండలో తోడు పెట్టుకున్న పెరుగు చాలా బాగుందండి. తొందరగా పులుపు ఎక్కదు. 4 కప్పులు పెరుగు వేసుకున్నానండి. ఈ పెరుగుని కాస్త చిలుక్కున్నామండి. కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోండి. ఒక పాన్ పెట్టి ఆయిల్ పోస్తున్నానండి. గారెలు డీప్ ఫ్రై చేసుకునేందుకోసం. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. పప్పు రుబ్బు పెట్టుకున్నాను. నేను నెల్లూరు గారెలు అయితే కొంచెం కచ్చా పచ్చిగా రుబ్బుకుంటామండి. ఇది పెరుగు వడలు కాబట్టి కాస్త మెత్తగా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీగా ఉండాలండి. పిండి ఇలా రుబ్బుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం పెరుగు చిలుక్కున్నాం కదండి. ఈ పెరుగులో సాల్ట్, అంటే మనం ఆల్రెడీ గారెలో కొంత సాల్ట్ వేస్తున్నాం. పెరుగులో 1/2 స్పూన్ వేస్తున్నాను సాల్ట్. పసుపు ఆప్షన్ అండి. నాకైతే ఎల్లో కలర్ కనిపిస్తుందని వేస్తున్నాను. ఒక 1/2 టమాటా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చి కొబ్బరి తురుమండి. ఈ కొబ్బరి పెరుగులో వేస్తే చాలా బాగుంటుందండి. ఒక 2-3 స్పూన్లు. అతిగా వేయకండి. అతి వజ్జేసంటే కొబ్బరి తురుము ఒక 3 స్పూన్లు వేసాను. అదేవిధంగా క్యారెట్ తురుము ఒక 2 స్పూన్లు అండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 2 స్పూన్లు. కొత్తిమీర,
పోపు చల్లారిపోయిందండి. ఈ పోపును కూడా మిక్స్ చేస్తాం. 2-3 స్పూన్లు పెరిగేసి పల్సటి మజ్జిగ సిద్ధం చేసుకున్నాం. ఆల్రెడీ పప్పు రుబ్బుకున్నాం కదా, ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసి రుబ్బుకొని ఉన్నానండి. ఒకసారి కలుపుకుందాం. గారెలు చేతితో తట్టేయచ్చు, లేదంటే మన పాత ట్రెడిషనల్ బట్ట మీద తడిపేసుకోవచ్చు, లేదంటే అరిటాకులు వేసుకోవచ్చు, లేదంటే మన కాఫీ వడకట్టుకునే జార్లు ఉంటుంది కదా, దాని వెనకాల కూడా తట్టి వేసుకోవచ్చు. అరిటాకు వాడచ్చు, బాదం ఆకు వాడచ్చు. నేనైతే పాత ట్రెడిషనల్ ఒక బట్ట పరిచి గారెలు చేస్తున్నానండి. ఆయిల్ కాగింది, వేసేస్తున్నాను. గారె తీసేసి మనం మజ్జిగ సిద్ధం చేసుకున్నాం కదండి, పల్సటి మజ్జిగ వెంటనే మజ్జిగలు వేసేద్దాం. మజ్జిగలు వేసాం కదండి, వీటిని వెంటనే పిండేసి గారెలో వదిలేసేయాలి. ఇలా పెరుగులో వేసేసి ఒక 2-3 గంటలు నాననివ్వాలండి. ఈ పెరుగులోనండి ప్రోబయోటిక్స్ మా గట్ హెల్త్ని కాపాడుతుందండి. ఇంకా B12 కూడా బాగా ఉంటుందండి. మా అర్లీ మార్నింగ్ మనం 1 కప్పు పెరుగు తీసుకోగలిగితే మెటాబాలిజంకి మంచి ఎనర్జీ వస్తుందండి. ఆఫ్టర్నూన్ తింటే ఆకలి తీరుతుంది, ఆకలితో పాటు మనం కోల్పోయిన పోషకాలు కూడా అందిస్తుంది. డైలీ 1 కప్పు పెరుగు తీసుకునే వారికి అపెండిక్సైటిస్ లాంటి వ్యాధులు రానివ్వదండి. ఇంకా కానీ పెరుగు అయితే నైట్ తీసుకోకండి, మార్నింగ్ ఆఫ్టర్నూనే తీసుకోండి. అంటే నైట్ మాత్రం మజ్జిగ తాగండి, పెరుగు మాత్రం అస్సలు మంచిది కాదు. ఈ పెరుగులో ఒక బ్యూటీ టిప్ కూడా దాగుందండి. మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, ఆ డార్క్ సర్కిల్స్ కూడా అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. 2 అవర్స్ పక్కన పెట్టానండి. గారెలు పెరుగులో చక్కగా నాని గారె కాస్త ఉబ్బిందండి. చూడండి, నేను చక్కగా పెరుగు లోపలికి వెళ్ళి స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయండి గారెలు. కమ్మని పెరుగు గారెలు అంటే ఆవరలోని కూడా అంటాం కదా, రెడీ అయిపోయినాయి. ఇవాళ మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ ఇదేనండి. ఈరోజు ఈ సమ్మర్లో మనం ఈ పెరుగు గారెలు తీసుకోవడం వల్ల కడుపు చల్లగా ఉండి హాయిగా ఉంటాయండి. టేస్ట్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.